శ్రోతలారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఇన్నలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాం. నేటి ఈ పాఠంలో అరణ్యంలో యేసుక్రీస్తు ఎదుర్కొన్న 3 విధములైన శోధనలను గూర్చి, కపెర్నహూములో ఆయన బహిరంగ పరిచర్య ఆరంభంను గూర్చి మనం చర్చించబోతున్నాం. ఇక ఆ విషయాలను మనము శ్రద్ధగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనము ప్రభు ఎదుర్కొన్న 3 రకాలైన శోధనల గురించి చర్చిస్తాం. మత్తయి సువార్తలోని ప్రయాణాన్ని మనము గమనిద్దాం. యేసు మన మధ్య జన్మించడానికి, తద్వారా మనతో ఏకమవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇతర బిడ్డలు ఏ విధంగా పెరుగుతారో ఆయన కూడా అలాగే ఈ భూమి మీద పెరిగారు. కాకపోతే ఆయన నిష్కల్మషుడు మరియు పాపరహితుడు. ఇప్పుడు తన బాప్టిస్మము ద్వారా ఆయన మనతో పూర్తిగా గుర్తించబడ్డాడు. ఆయన మన పాపాన్ని తనపైకి ధరించుకున్నాడు. ఇప్పుడు ఆయన శోధింపబడబోతున్నాడు. ఎందుకంటే సమాధానము దొరకాల్సిన కొన్ని కీలకమైన ప్రశ్నలు అక్కడ ఉన్నాయి. ఇంతకీ ఆ రాజు ఆ శోధనను తట్టుకొని నిలబడగలరా? అందులో ఆయన విజయం సాధించగలరా? ప్రియులారా, ఇక్కడ శోధన అనే పదానికి ద్వంద్వ అర్థం ఉంటున్నది. ఒకటి, చెడుకు లేదా కీడుకు ప్రేరేపించడం లేదా ప్రలోభ పెట్టడం లేదా వలలో వేసుకోవడం. మనలో ప్రతి ఒక్కరిలోనూ చెడుకు లొంగిపోయేలా చేసే ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఇది యేసు విషయంలో నిజం కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా ఉంది: ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము ఏమీ లేదు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అనే మాటను చూస్తాం. కాబట్టి నన్ను పడిపోయేలా చేసే శోధన కంటే యేసు ఎదుర్కొన్న శోధన భిన్నమైనదై ఉండాలి. అందుకే అది ఎంతో గొప్పదైన శోధనగా ఉండాల్సి వచ్చింది. ఇక రెండవ అర్థం ఏంటిదంటే పరీక్షించు లేదా పరీక్ష. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారము ఆయన ఎవనిని శోధింపడు. అయినప్పటికీ దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో మనకు చెప్పబడింది. దీని అర్థము దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. యేసు ఇప్పుడు పరీక్షించబడబోతున్నాడు. యేసు పతనమై పడిపోయి ఉండేవాడా? నేను దానికి లేదు అని గట్టిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఆయన పతనమయ్యేవాడు, పడిపోయేవాడు కాదు. ఒకవేళ యేసు పతనమైపోయేవాడైతే, పడిపోయేవాడైతే అప్పుడు మనకు నమ్మదగిన రక్షకుడు లేనట్లే అని చెప్పాలి. బహుశా మీరు ఇలా అడగవచ్చు: యేసు పతనమై ఉండకపోతే ఆయన శోధన హేతుబద్ధమైనదేనా? ఆయన ఎదుర్కొన్న శోధన నిజమైన శోధనేనా? అయితే ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. ఆయన శోధన మనము ఎదుర్కొన్నటువంటి దానికంటే చాలా గొప్పది. ఉదాహరణకు, ఒక కొత్త కార్ మోడల్ ఏదైనా మార్కెట్లోకి రావడానికి అభివృద్ధి చేసేటప్పుడు అది పరీక్షకు తట్టుకోగలదని నిరూపించుకోవడానికి అది క్షుణ్ణంగా పరీక్షించబడుతుంది. మరియు ప్రతి నిజమైన వజ్రము అది నకిలీ కాదని చూపించడానికి పరీక్షించబడుతుంది. ఇదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు తాను ఎవరని చెప్పుకున్నాడో సరిగ్గా ఆయనే అని కనపరచడానికి ఇక్కడ పరీక్షించబడ్డాడు. ఈ సందర్భంలో ఒక చిన్న కథ నాకు గుర్తుకొస్తుంది. ఒకానొక చిన్న పట్టణంలో ఒక పాత రైల్వే వంతెన ఉండేది. దాని క్రింద నుండి ఒక నది ప్రవహిస్తూ ఉండేది. అయితే కొన్ని రోజులకు ఆ వంతెన బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయింది. చాలా కాలం పాటు ఆ పట్టణానికి రైలు రాలేదు. చివరికి రైల్వే వారు ఒక వంతెనను కట్టారు.
వారు దానిపై చాలా కాలం పనిచేశారు. తర్వాత ఒకరోజు వారు 2 బరువైన ఇంజన్లను తీసుకుని వచ్చి వాటిని ఆ వంతెనపై ఆపి వంతెనపై ఇటు అటు విరామం లేకుండా నడిపారు. అప్పుడు అక్కడున్న ప్రజలు ఏమి జరుగుతుందో అని చూడ్డానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వారిలో ఒక ధైర్యవంతుడైన పౌరుడు ఆ బాధ్యత గల ఇంజనీర్ వద్దకు వెళ్ళి, అయ్యా మీరు ఇంతకేం చేస్తున్నారు అని ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీరు, ఆ వంతెనను పరీక్షిస్తున్నాము అని సమాధానం ఇచ్చాడు. దానికి ఆ మనిషి, మీరు దీనిని పరీక్షిస్తున్నట్టుగా లేదు, దానిని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది అని అన్నప్పుడు ఆ ఇంజనీరు దాదాపుగా గట్టిగా నవ్వి, అస్సలు కాదు, అది ఏ పరిస్థితుల్లో మరలా కూలిపోకూడదు అని నిరూపించడానికే మేము దానిని ఈ విధంగా పరీక్షిస్తున్నాము అని అన్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు పరీక్షించబడడానికి ఇదే ఖచ్చితమైన కారణం. ఆయనను పడద్రోయలేమని నిరూపించడానికి, కనపరచడానికి ఇది జరిగింది. కాబట్టి ఆయన పరీక్ష మనదానికంటే గొప్పది. మనము భరించగలిగే దానికి ఒక పరిమితి ఉంది. ఉదాహరణకు, నాకు తగినంత శోధన ఇవ్వండి, క్రమంగా నాపై మీరు ఒత్తిడిని పెంచండి, చివరికి నేను దానికి లొంగిపోతాను. అది మీ విషయంలో కూడా నిజం. ఒత్తిడి పెరుగుతూనే ఉన్నప్పటికీ క్రీస్తు ఎప్పుడూ లొంగిపోలేదు. మరొక మాటలో చెప్పాలంటే 10 కిలోల సామర్థ్యం గల ఒక గాలానికి 20 కిలోల చేప బరువు ఒత్తిడి పెట్టినప్పుడు అది విరిగిపోతుంది. కానీ 100 కిలోల సామర్థ్యం గల అదే గాలానికి 25 కిలోల ఒత్తిడి కంటే ఎక్కువ భరించగలదు. నేను 10 కిలోల గాలెమైతే ఆయన 100 కిలోల ఒక గాలెం అని చెప్పవచ్చు. ప్రియులారా, ఈ శోధనలో మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఏదెను తోటలో హవ్వ యొక్క పరీక్షతో పోలిక మరియు వ్యత్యాసం. క్రీస్తు అరణ్యంలో పరీక్షించబడ్డాడు, అయితే హవ్వ తోటలో పరీక్షించబడింది. ఎంత వ్యత్యాసం! మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆయన అపవాది చేత పరీక్షింపబడవలసి ఉండెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2, 3 వచనాలను మనం గమనిద్దాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇది హవ్వకు వచ్చిన అదే రకమైన శోధన. మొదటిది శారీరకమైనది. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు అని చూచింది. ప్రభువైన యేసుకు రాళ్లను రొట్టెలుగా మార్చమని చెప్పబడింది. 1 యోహాను 2వ అధ్యాయము 15, 16 వచనాల ప్రకారము క్రైస్తవునికి ఇటువంటి శోధన శరీరాశ అని చెప్పబడింది. ఇక మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనిద్దాం. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇది ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. యేసుకు ద్వితీయోపదేశకాండము ఖచ్చితంగా తెలుసు. అది దేవుని ప్రేరేపిత వాక్యమని ఆయన నమ్మాడు. ఇప్పుడు 2వ పరీక్షను మత్తయి సువార్త 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం గమనిద్దాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. చూసారా, అపవాది కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11, 12 వచనాలను ఇక్కడ ఉదాహరిస్తున్నాడు. అయినప్పటికీ అతడు దానిని ఖచ్చితంగా ఉదాహరించలేదు. ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక శోధన అని చెప్పాలి. హవ్వ విషయంలో ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం ప్రకారము అది ఆ ఫలము వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉన్నట్లుగా ఆమె చూసింది. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం ప్రకారము క్రైస్తవునికి అది జీవపు డంబము అయింటున్నది. ఇక మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనిద్దాం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీ శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని
వానితో చెప్పెను. ఇక్కడ యేసు మరలా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఉదహరిస్తున్నాడు. ఇక మూడవ పరీక్ష మానసికమైనది. దానిని 8, 9 వచనాల్లో మనం గమనిద్దాం. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, సాతాను ఆయనకు లోక రాజ్యాలను మరియు వాటి మహిమను చూపించాడు. ఇది మీరు చూస్తున్నట్లుగా మానసిక శోధన. మనుషుడు అధికారం కోసం ఆశపడతాడు. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు అని సర్పము చెప్పినప్పుడు హవ్వ కూడా అదే శోధనకు గురైంది. మనలో చాలామంది ఈ పరీక్షకు లొంగిపోతారు. కానీ మన ప్రభు అయిన యేసు యొక్క సమాధానాన్ని 10వ వచనంలో గమనించండి. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ప్రియులరా, ఇక్కడ ప్రభువు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13వ వచనము మరియు అదేవిధంగా 10వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ఉదహరిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మన ప్రభువు ప్రతిసారి లేఖనాలతో సమాధానం ఇచ్చాడని మనం చూస్తాం. నిస్సందేహంగా అది మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చేదిగా ఉండాలి. క్రైస్తవ జీవితాన్ని జీవించడంలో మనలో చాలామంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పనివ్వండి. దానికి ముఖ్య కారణము దేవుని వాక్యం పట్ల అజ్ఞానమే. మన ప్రభువు ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యముతోనే సమాధానం ఇచ్చాడని గమనించాలి. మీ నిర్దిష్టమైన సమస్యకు దేవుని వాక్యములోనే సమాధానం ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. కానీ మీ సమస్యకు దేవుని యొద్ద సమాధానం ఉంది. అది ఆయన వాక్యములోనే ఉంటున్నది. అందుకే మనము ఈ యొక్క గ్రంథాన్ని తెలుసుకున్న దానికంటే ప్రతిరోజు మరీ ఎక్కువగా తెలుసుకోవాలి. ప్రభువైన యేసు ప్రతిసారి వాక్యము నుండియే సాతానుకు సమాధానం ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యము ఇలా చెప్పిందని ఆయన చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఆయన తన సమాధానానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. ఒక దేవుని బిడ్డకు అది సరిపోతుంది. ప్రియులారా, అపవాది దానికి సరైన సమాధానాలు పొందినట్లు అనిపించింది. ఎందుకంటే 11వ వచనంలో మనం ఇలా చదువుతాం. అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనము అపవాది కొంతకాలము ఆయనను విడిచిపెట్టాడని చెబుతుంది. వాడు ఆ మరుసటి రోజే తిరిగి వచ్చాడని నేను భావిస్తున్నాను. మరియు ఆయన జీవితం అంతా వాడు ఆయనను శోధిస్తూనే ఉన్నాడు. గెత్సేమనే తోటలో అపవాది యొక్క శోధనను ముఖ్యంగా చూస్తాం. అక్కడ యేసు వర్ణించలేని బాధను అనుభవించాడు. ఇప్పుడు మన ప్రభువు జీవితంలోని ఈ సంఘటనను చాలా సంక్షిప్తంగా సమీక్షించుకుందాం మరియు స్పష్టంగా బోధించే కొన్ని విషయాలను గమనిద్దాం. మొదటిగా, యేసు రాజుగా జన్మించాడని, రాజుగా పరిచయం చేయబడ్డాడని, రాజుగా బాప్టిస్మము పొందాడని మరియు ఇప్పుడు ఆయన రాజుగా పరీక్షించబడ్డాడని మనం చూసాం. మత్తయి సువార్త అంతటా కూడా ఆయన రాజుగానే ఉన్నాడు. ఈ పరీక్ష అనేక విషయాలను వెల్లడించింది. వాటిలో ఒకటి ఏమిటంటే అపవాది ఒక వ్యక్తి అయి ఉన్నాడు. యేసుతో జరిగిన ఈ సంఘటనలో అతడు ఒక వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతని గురించి సందేహాలు కలిగిన ఏ బైబిల్ విశ్వాసికైనా ఇది సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే సాతాను కేవలము ఒక ప్రభావం మాత్రమేనని పట్టుబట్టేవారు కొందరుంటున్నారు. అలాగే అపవాది యొక్క అత్యంత సూక్ష్మమైన కుట్రను మనం ఇక్కడ గమనిస్తాం. అతడు మొదట ఇలా అన్నాడు, 3వ వచనము, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే దేవుని ఉద్దేశంలో లేని విధంగా నిరూపించు అని అంటున్నాడు. వాస్తవానికి యేసును నేరం చేయమని ప్రేరేపించడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. ఆయన విషయంలో అది నిజమైన శోధన కాదు. ఎందుకంటే యేసు యొక్క ఉద్దేశము మంచి చేయడమే. రొట్టె జీవనాధారం కాబట్టి
రాళ్లను రొట్టెలుగా మార్చడం చాలా మంచి పనే. ఆయన తరువాతి పరిచర్యలో ఆయన జన సమూహాలకు రొట్టెలను పంచాడు. కానీ సాతాను శోధన యొక్క అంతర్లీన దుష్టత్వం ఏమిటంటే యేసును ఆయన జీవితం పట్ల ఉన్న దేవుని చిత్తానికి వెలుపలికి తీసుకొని వెళ్ళడం. అలాగే శోధనలన్నింటిలోనూ ప్రభువైన యేసు దేవుని వాక్యము నుండి అపవాదికి సమాధానం ఇచ్చాడని మనం చూస్తాం. ప్రియులారా, మరొక మాటలో చెప్పాలంటే దేవుని మరియు మానవుల శత్రువును ఎదుర్కోవడానికి ఆయన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడిన ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించాడు. ప్రతిసారి ఆయన సమాధానము ఇలా వ్రాయబడి ఉన్నది అని ఉండేది. నా ప్రియ స్నేహితులారా, మనము ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించడంలో మరింత నేర్పరులుగా ఉంటే ఎంతో బాగుంటుంది. ఇది ఈ రోజుల్లో మన ఆయుధం. ఇదే చాలా ప్రభావవంతమైన ఆయుధం. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యేసు ద్వితీయోపదేశకాండ గ్రంథము నుండి ఉదహరించాడు. యేసు చేయాలని సాతాను కోరుకున్న రెండవ విషయం ఏమిటంటే దేవుడు నిర్దేశించిన పద్ధతిలో తన అర్హతలను నిరూపించుకోవడం ద్వారా కాకుండా ఒక అద్భుతమైన మహత్కార్యము ద్వారా ఒక మత నాయకుడిగా మారడమైంచున్నది. అపవాది యొక్క మార్గము క్రీస్తు శిలువను ప్రక్కన పెడుతుంది. నేటి క్రైస్తవ మతము అని పిలువబడే చాలా వరకు అపవాది సంబంధమైనది లేదా సాతాను సంబంధమైనది. ఎందుకంటే అది క్రీస్తు శిలువను పూర్తిగా వదిలివేస్తుంది. అపవాది యేసును ఒక అద్భుతం ద్వారా గొప్ప మతపరమైన నాయకుడిగా మారమని అడుగుతున్నాడు. ప్రియ స్నేహితుడా, ఈ రోజుల్లో అద్భుతాలు చేస్తామనే వారి మాటలు విని దారి తప్పడము అత్యంత ప్రమాదకరము. ప్రస్తుతము చాలామంది తామేదో నమ్మకముతో వ్యాధులను నయం చేస్తామని ఫెయిత్ హీలర్స్గా ఉంటున్న వారి వెంట పడుతుంటున్నారు. వారి సేవలో నిజమైన అద్భుతాలేవి జరగడం లేదని, కేవలము మితిమీరిన భావోద్వేగాలు మరియు ఆర్భాటాలే తప్ప మరేమీ ఉండవని కాస్త పరిశోధించినా తెలిసిపోతుంది. అయినప్పటికీ ఇంతమంది ప్రజలు అటువంటి విషయాల వెంట ఎందుకు పరుగులు పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను అద్భుత స్వస్థతను నమ్ముతాను అంటే మీరు నేరుగా ఆ గొప్ప వైద్యుని వద్దకే వెళ్ళాలని నేను నమ్ముతాను. మీకు ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు మీరు ఒక నకిలీ వైద్యుని వద్దకు వెళ్ళరు. మీరు చేయాల్సింది ఏమిటంటే ఆ ప్రత్యేక రంగంలో నిపుణుడైన వ్యక్తి వద్దకు వెళ్ళడం. నేను నా పరిస్థితిని ఆ గొప్ప వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తాను కాబట్టి నేను ఆయననే సిఫార్సు చేయగలను. ఈ సో కాల్డ్ అద్భుతాలు చేసేవారి ద్వారా కాకుండా నేరుగా నేను ఆయన యొద్దకే వెళ్ళాలని నేను నమ్ముతాను. ఏ మనిషి కూడా వ్యక్తిగత ఉద్దేశముతో అద్భుతాలను చేయలేడు. సైతాను కోరుకున్న విధంగా ప్రభు అయిన యేసు ఒక మత నాయకుడిగా మారలేదు. మరియు అది చాలా ఆసక్తికరమైన విషయం. అపవాది తిరిగి వచ్చి లేఖనాలను కూడా ఉదహరించాడని మీరు గమనించవచ్చు. అతడు కీర్తనల గ్రంథము 91, 11, 12 వచనాలను ఊటంకిస్తూ ఇలా అన్నాడు: ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నది. అపవాది లేఖనాలు ఉదహరించడంలో చాలా నేర్పరి, కానీ అతడు పూర్తిగా ఖచ్చితంగా ఉండలేదు. షేక్స్పియర్ అనే గొప్ప రచయిత అపవాది తన ప్రయోజనం కోసము ఈ లేఖనాలను ఉదహరించగలడని అన్నాడు. కానీ వాస్తవానికి అపవాది తన ప్రయోజనం కోసం లేఖనాలను తప్పుగా ఉదహరించగలడు. ఇక్కడ సాతాను తాను ఉదహరించిన కీర్తనల గ్రంథం నుండి ఒక ముఖ్యమైన వాక్య భాగాన్ని వదిలివేశాడు. అతడు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనంలోని నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు అనే వాక్య భాగాన్ని విడిచిపెట్టాడు. ఇది ఈ వచనం యొక్క ముఖ్యమైన భాగం. సాతాను ప్రభువైన యేసును దేవుని మార్గాన్ని విస్మరించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నా ప్రియ స్నేహితుడా, మీ జీవితంలో లేదా నా జీవితంలో ఏదైనా అద్భుతమైన దానిని నెరవేర్చడము ఎల్లప్పుడూ దేవుని చిత్తం కాదు. మన సమకాలీన సమాజంలో ఒక ఆలోచన ప్రచారంలో ఉంది. మనము దేవుణ్ణి
ఏదైనా చేయమని బలవంతం చేయగలమని, ఆయన ఒక రకమైన ఏటీఎం మెషిన్ లాంటి వాడని, లేదా ఆయన ఎక్కువ లేదా తక్కువ మీకోసమే పనిచేస్తున్నాడని, మరియు మీరు ఆయనను కోరుకున్నది చేయడానికి మీ ఆజ్ఞ కింద ఉన్నాడని భావిస్తాం. ప్రియులారా, మనం అలా చేయలేం. దేవుడు సార్వభౌముడు. మనము సృష్టి అయితే ఆయన సృష్టికర్త. మనము దేవుని చిత్తానికి లోబడాలి. అది కొన్నిసార్లు ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు, కానీ మీ చిత్తము లేదా నా చిత్తం కంటే దేవుని చిత్తము అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ శోధన గురించి మరొక విషయము నిజంగా ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. అదేమిటంటే, అపవాది ప్రభు అయిన యేసుకు ఈ లోక రాజ్యాలను ఇవ్వజూపాడు. ఇవ్వడానికి ఈ లోక రాజ్యాలు అపవాది వద్ద ఉన్నాయా? ప్రభు అయిన యేసు అతనికి ఇవ్వడానికి లోక రాజ్యాలు ఉన్నాయనే అతని ప్రకటనను సవాల్ చేయలేదు. యేసు అతనితో ఇలా అనలేదు, నీవు నాకు లోక రాజ్యాలను సమర్పించలేవు, ఎందుకంటే నీకు వాటిని ఇవ్వడానికి లేవు, అపవాదికి వాటిని ఇవ్వడానికి ఉన్నాయని నేను భావిస్తుంటున్నాను. ఈ వాస్తవము నేడు ప్రపంచంలో మనకు ఎదురవుతున్న సమస్య గురించి కొద్దిగా భిన్నమైన దృక్పథాన్ని ఇస్తుంది. అపవాది ప్రతిదానిని ఈ లోకంలో నడుపుతున్నాడు. కొంతమంది క్రైస్తవులు ఈ లోక సంబంధమైన సిద్ధాంతాలు, వాదాలు మరియు భావజాలాల వెనుక సాతాను ఉన్నాడని, మరియు ప్రపంచంలోని గందరగోళానికి మరియు అశాంతికి వెనుక సాతాను ఉన్నాడని గ్రహించకుండా దాని దుష్టత్వాలతో పోరాడుతుంటారు. మన శత్రువు నిజంగా ఎవరో గుర్తుంచుకుందాం. అతడు ఆధ్యాత్మిక శత్రువు. అతడు దేవునిగా ఉండాలని అనుకుంటున్నాడు. అతడు యేసుతో, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తాను అన్నాడని మనం గుర్తుంచుకోవాలి. 11వ వచనంలో 3వ శోధన తర్వాత అపవాది కొంతకాలము ప్రభు అయిన యేసును విడిచిపెట్టాడని మనం చూసాం. ఖచ్చితంగా వాడు ఆయనను శాశ్వతంగా ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇక మత్తయి సువార్త 4వ అధ్యాయము 12, 13 వచనాలను మనం గమనిద్దాం. ఇక్కడ కపెర్నహూములో యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించడాన్ని చూస్తాం. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ప్రియులారా, యేసు యెరూషలేం ప్రాంతం నుండి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యోహానును హేరోదు పట్టుకొని చెరసాలలో వేశాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసు తన ప్రధాన కార్యస్థలాన్ని దక్షిణం నుండి ఉత్తరానికి మరియు తన స్వంత పట్టణమైన నజరేతు నుండి కపెర్నహూముకు మార్చుకుంటున్నాడు. మత్తయి ఈ మార్పు యొక్క వివరాలను తన సువార్తలో ఇవ్వలేదు. ఇది 4 సువార్తలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండడానికి ప్రయత్నించవని చూపించే ఒక చక్కటి ఉదాహరణ. ఒకటి మరొకదానికి నకలు కాదు. సువార్తలను సమన్వయం చేయడానికి ప్రయత్నించడం ఒక పెద్ద తప్పు. వర్నన్ మెగ్గి గారు రాసిన 4 సువార్తలు ఎందుకు అనే ఒక చిన్న పుస్తకంలో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం వ్రాయబడిందనే విషయము ఎంతో చక్కగా చూపించబడింది. వాటిలో ఏ ఒక్కటి కూడా ప్రభువైన యేసు యొక్క జీవిత చరిత్రగా ఉద్దేశించబడలేదు. అలా ఎవరు రాయలేరు కూడా. ప్రతి పుస్తకము మానవ కుటుంబంలోని ఒక నిర్దిష్టమైన ప్రజలను చేరుకోవడానికి సమర్పించబడింది. మత్తయి మతపరమైన అంశాన్ని చేరుకోవడానికి వ్రాయబడింది, ప్రధానంగా ఇశ్రాయేలీల కోసం. వాస్తవానికి ఇది హీబ్రూ భాషలో వ్రాయబడింది. పాపియస్ మరియు యుసేబియస్ అనే సంఘ పితామహులు, ఆ కాలములోని ఇతరులు కూడా అలాగే చెప్పారు. మత్తయి ప్రభు అయిన యేసు చేసిన ప్రతి పనిలో ఆయన పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పులో కదులుతున్నాడని చూపించడానికి దానిని నమోదు చేస్తున్నాడు. ఇక మత్తయి సువార్త 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలను మనం గమనిద్దాం. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. మనం ఈ ప్రవచనాన్ని యెషయా గ్రంథము
9వ అధ్యాయము 1-2 వచనాల్లో మరియు యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తాం. అన్యజనుల గలిలయ అని పిలువబడే ఈ ప్రాంతం యొక్క నేపథ్యంలోకి వెళ్ళడానికి నేను ఎక్కువగా సమయం తీసుకోను. కానీ మీరు కొంత పరిశోధన చేయాలనుకుంటే మాత్రము ప్రభువైన యేసు అక్కడ ఉన్న సమయంలో ఆ ప్రాంతం యొక్క స్థితిని చూడడము చాలా లాభదాయకంగా ఉంటుందని మీరు కనుగొంటారు. ఆయన తన బాల్యాన్ని కూడా అక్కడే గడిపాడని గుర్తుంచుకోవాలి. దీనిని అన్యజనుల దేశము అని పిలిచేవారు. ఎందుకంటే రోమన్ సామ్రాజ్యం నుండి చాలామంది ప్రజలు ఆ ప్రాంతానికి వలస వచ్చారు. గలిలయ సముద్రం చుట్టూ ఒక అద్భుతమైన విశ్రాంతి ప్రాంతం ఉండేది. కానీ అది చాలా లౌకికమైనది మరియు దుష్టమైనది కూడా. ఆ ప్రాంతంలోని ప్రజలు దేవునికి చాలా దూరంగా ఉండేవారు. ప్రభువైన యేసు యొక్క గొప్ప వెలుగు వారిపై ప్రకాశించింది. ఆయన సన్నిధి వారికి బాధ్యతను సృష్టించింది. వారు ఆయన అద్భుతాలకు సాక్షులుగా ఉన్నారు, కానీ తక్కువ స్పందన ఉండేది. తరువాత మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-24 వచనాల్లో ఆయన అయ్యో కొరాజినా అని చెప్పినప్పుడు వారిపై తీర్పు ప్రకటించాడు. ప్రియులారా, కపెర్నహూములో యేసు సరిగ్గా బాప్టిస్మమిచ్చు యోహాను ముగించిన చోటు నుండే తన పరిచర్యను ప్రారంభించాడు. ఇక మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ప్రియులారా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటించడమే యేసు యొక్క సందేశం. ఇది ఈ రాజులో సమీపించి ఉన్నది. వాస్తవానికి ఆయన లేకుండా వారికి పరలోక రాజ్యం ఉండేది కాదు. మనం ఇంతకుముందు చూసినట్లుగా పరలోక రాజ్యం అంటే క్లుప్తంగా చెప్పాలంటే భూమిపై పరలోకం చేసే పరిపాలన. ప్రభువైన యేసు ఏదో ఒకనాడు ఈ భూమికి తీసుకురాబోయేది ఇదే. భూ సంబంధమైన ప్రజలైన ఇశ్రాయేలుకు ఈ భూమియే ఒక పరలోకంగా మారుతుంది. వారు సరిగ్గా ఇక్కడే ఈ భూమిపైనే నిత్యత్వంలోకి ప్రవేశిస్తారు. సంఘానికి పరలోక సంబంధమైన నిరీక్షణ ఉంది. అయితే భూ సంబంధమైన నిరీక్షణ కూడా ఒక అద్భుతమైన నిరీక్షణే. వాస్తవానికి అది పాత నిబంధన యొక్క నిరీక్షణ. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు. యేసు ఎదుర్కొన్న శోధనలలో దేవాలయ శిఖరం నుండి దూకడం అనేది ఏ రకమైన శోధనకు ఉదాహరణగా ఉంటుంది? 1 శరీరాశకు, 2 జీవపు డంబంకు, 3 నేత్రాశకు. ఈ సందేశం ద్వారా ఒక మానవుడిగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు తనకు ఎదురైన శోధనలను విజయవంతంగా ఎలా ఎదుర్కొన్నాడో మనం తెలుసుకున్నాం. మనం కూడా విశ్వాసులుగా దేవుని వాక్యంతోనే సైతానును వాని పన్నాగాలను ఎదుర్కోవాలని గ్రహించాం. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా, క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాం. మీ కుటుంబ వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడయండి, నడిపించునుగాక. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.